బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కొత్త పథకాలు తెచ్చామన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ మొండి చేయి చూపించిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఆగమాగంగా ఉందన్నారు. కేసీఆర్ పథకాలను, మెట్రో రైలును, ఫార్మా సిటీలను రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిన్నటికి 2 ఏళ్లు పూర్తయినాయి. సో ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలన ఒక్క మాటలో చెప్పాలంటే 2 ఏళ్ల మొండి చేయి. 2 ఏళ్ల మొండి చేయి. ఈ పాలనకు ఒక మాటలో ఏదైనా చెప్పాలంటే మొండి చేయి ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ మొండి చేయిని అందించింది, మొండి చేయిని చూపించింది. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కడగండ్లకు 2 ఏళ్ళు అయినాయి. ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో, విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. సరే, ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది 5 ఏళ్ల కోసం. మొదటి 2 ఏళ్ళే చాలా కీలకమైనటువంటిది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి 2 సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం. మా 2 ఏళ్ల పాలనలో అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంటు రాదు. అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో రాష్ట్రంలో రైతులకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటును మొదటి 2 ఏళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే కార్యక్రమాన్ని మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాకతీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద 44,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 200 పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా 5 అంతలు పెంచి 1000 రూపాయలకు పెంచింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లో ఆమోదించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రేషన్ బియ్యం కోటాను 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచి గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్టళ్ళు, గురుకులాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో భాగంగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్పు, స్ప్రింక్లర్లను పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చారు. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీతో అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం.